రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మరింత నాణ్యతతో అందించనుంది. ఇప్పటివరకు ఈ పథకంలో రేషన్ బియ్యం ఉపయోగించగా ఇక నుంచి నేరుగా సన్న బియ్యాన్ని వాడతారు. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన భోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. జూన్ 12న వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న వేళ అవసరమైన బియ్యం స్టాక్ ఇప్పటికే విద్యాసంస్థలకు చేరింది. దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ప్రతి బస్తాలో ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ను చేర్చారు. మొత్తంగా ఈ ప్రక్రియకు 95,509 టన్నుల సన్న బియ్యం అవసరమని అంచనా. విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజు నుంచే భోజనాల కోసం ఈ బియ్యాన్ని వాడతారు. ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాస విద్యాలయాలు, ఇతర హాస్టల్స్లో విద్యార్థులకు సన్న బియ్యంతో వంటలు వండడానికి సంబంధిత యాజమాన్యాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఇక 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు రోజుకు 100 గ్రాముల బియ్యం, 6వ తరగతి నుండి 10వ తరగతి దాకా 150 గ్రాములు, ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి సుమారు 200 గ్రాములు అవసరమవుతుంది. వీరి అవసరాలను తీర్చేందుకు సంవత్సరానికి దాదాపుగా 75,400 మెట్రిక్ టన్నుల బియ్యం కావాల్సి ఉంటుంది. అదనంగా కేజీబీవీలో చదువుతున్న 1,19,560 మంది బాలికలకు నెలకు 500 గ్రాముల చొప్పున 19,727 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుంది. అదే సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసాల హాస్టల్స్లో ఉన్న 2,095 మందికి నెలకు 15 కిలోల చొప్పున 382 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుంది. పాఠశాలకు 25 కిలోల బియ్యం సంచులుగా సరఫరా చేయడం జరుగుతుంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆటోమేటిక్గా ఇండెంట్ తయారవుతూ ఉంటుంది. ఇంతకుముందు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం అందించగా ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్ఎల్ పాయింట్స్ ద్వారా పాఠశాలలకు నేరుగా సరఫరా చేస్తారు. ప్రతి బియ్యం సంచి మీదే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సంబంధిత ప్రధానోపాధ్యాయులు బియ్యపు నాణ్యతపై అభిప్రాయం తెలపడం, రేటింగ్ ఇవ్వడం ద్వారా వినియోగ నాణ్యతను పెంపొందిస్తారు.